తెలంగాణ వచ్చినాకైతే మరి అసలు ఈ భూభాగం ఉందా, ఈ చట్టాలు ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రత్యేక కోర్టుల నిర్వహణ బయట ప్రాంతానికి ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ మోడల్ కోర్ట్స్, ఏజెన్సీ కోర్ట్స్, కలెక్టర్లు, ఆర్టీఓల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. నిన్నగాక మొన్న గత 4 నెలల క్రితం ఈ వ్యవస్థ నడవకుండా జీవో 70 తీసుకొచ్చేసి ఇవాళ కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి రద్దు చేయడం వల్ల ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి రావడం లేదు. మామూలుగా రెగ్యులర్గా నడిచేటటువంటి న్యాయ వ్యవస్థ ఇంత రెగ్యులర్గా నడుస్తున్నా కానీ అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయినా కానీ మరి అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడక్కడ హత్యలు కావచ్చు, భూమి తగాదాలు కావచ్చు, రకరకాల సమస్యలతోటి కోర్టులు మెట్లెక్కుతున్నటువంటి పరిస్థితి. మరి ఏజెన్సీ ప్రాంతంలో కోర్టులు నడవకపోతే జరిగే పరిస్థితి ఊహించుకుంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ లీడర్ల దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పోలీసుల దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితులు అవుపిస్తారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా అవుపిస్తారు. ఇట్లాంటి తరుణంలో మరి ప్రభుత్వం మా సమస్యల మీద దృష్టి పెట్టాలని ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా పోడు భూముల సమస్యలు, వర్షకాలం వచ్చిందంటే ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు నిత్యం ఫారెస్ట్ అధికారులకు, ఆదివాసులకు అనేక సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేసే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి మీద క్షుణ్ణంగా క్లుప్తంగా మాట్లాడేటందుకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి ప్రధానంగా భూమి సమస్యలు, ఆ అంశం మీద చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ కోర్టులు పనితీరు ఏ విధంగా ఉంది, రెవెన్యూ కోర్టులు పనితీరు వల్ల అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఏ విధమైన నష్టాలు జరుగుతుందని చెప్పేసి కూడా చర్చించడానికి ఏజెండా అంశాలు అవి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొబైల్ కోర్ట్స్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మొబైల్ కోర్ట్స్ని రద్దు చేస్తూ ఇదే సంవత్సరం జనవరి 6వ తారీఖున జీవో ఆర్టీ నెంబర్ 70 పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్చ జరుపుకోకుండా రాష్ట్రపతి గవర్నర్ గారి సలహాలు సూచనలు లేకోకుండా కనీసం గిరిజన సలహా మండలి తీర్మానం కూడా చేయకోకుండా అదేవిధంగా మంత్రిమండలి ఆమోదం లేకోకుండా రెవెన్యూ సెక్రటరీ అయినటువంటి లోకేష్ కుమార్ గారు జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొబైల్ కోర్టులు అన్నింటినీ రద్దు చేస్తూ ఆ కోర్టులకు ఉన్నటువంటి అధికారులను కూడా అన్నింటినీ కూడా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్డీఓలకు బదలాయిస్తూ ఆ జీవో ఇచ్చారు. ఈ జీవో వల్ల ఈ రోజు అక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు కానీ ఏ విధమైన సివిల్ వివాదాలు ఏర్పడినప్పుడు కూడా కనీసం ప్లాట్ఫామ్ లేదు. ఆ రోజు 30 సంవత్సరాల క్రితం గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి భూ వివాదాలు పరిష్కరించడం కోసం మొబైల్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొబైల్ కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రోటోకాల్ కానీ అడవి ఆ ప్రాంతంలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏరా ఉంటాయి. ఆర్డీఓలు ఈ సివిల్ వివాదాలు చేసే అవకాశం లేదు కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి, ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 406 జీవో ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆ ప్రాంతంలోనూ 10,000 మంది ఉన్నటువంటి గిరిజన జనాభా ఆ రోజు ఆర్డీఓలు ఆ కేసులు విచారణ చేయలేని పరిస్థితిలో ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో లక్షలాది మంది జనాభా పెరిగిపోయారు. నియోజకవర్గానికి 2 లక్షలు 3 లక్షల జనాభా ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఉన్న అధికారాలని మళ్ళీ తిరిగి వాళ్ళకే బదలాయిస్తూ తీసుకురావడం అనేది అర్థరహితం. ఇది తీవ్రంగా ఆ ప్రాంత ప్రజానికానికి ముఖ్యంగా ఆదివాసులకి బాధితులకి తీవ్ర అన్యాయం చేసి తీసుకువచ్చే విధంగా జీవో ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి మేము స్వయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చాం. రెవెన్యూ మంత్రి మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చాం. అది మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఈ అంశం మీద గిరిజనులకు సంబంధించి ఈ అంశమే కాదు గిరిజనులకు సంబంధించి ఏ అంశం మీద కూడా దృష్టి పెట్టట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టట్లే ఈ ప్రభుత్వం.
కాబట్టి మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమస్యగా ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఎవరైతే ఆదివాసులు అన్యాయానికి గురవుతున్నారో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ తీసుకురావాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు గతంలో కానీ గత 30 సంవత్సరాల నుంచి మాకు సునీల్ గారు అనేక న్యాయ సేవలు అందిస్తున్నారు. ఆయన కూడా ఎల్టార్ కేసులు కానీ మిగతా ఆర్ఆర్ కేసులకు సంబంధించి కూడా అనేక కేసులు అటు ఆదిలాబాద్ శ్రీకాకుళం లాంటి ఏరియాల్లో కూడా ఆయన తిరిగి చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆయన సూచనల సహకారాలు మేము ఈ రోజు వరకు తీసుకుంటున్నాం ఈ రోజు కూడా. కాబట్టి ఈ సమావేశానికి సంబంధించి పెద్దలు ఎవరైతే ఇక్కడ వేదిక మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అంశం తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు. దీనిని మీడియా మిత్రులు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఒక ముఖ్యమైన అంశంగా తీసుకొని మీరు కూడా దీనికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరు ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అనేక చట్టాలు ఉన్నాయి. 1/70 ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల భూముల్ని గిరిజనేతలు ఎవరైతే గిరిజనేతలు ఉన్నో వాళ్ళు ఆక్రమించినా కానీ ఆ 1/70 యాక్ట్ ప్రకారం వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పగించే దానికోసం అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక గిరిజనేతలకే కాకుండా నాన్ ట్రైబల్కి కూడా ఎలాంటి భూ బదలాయింపులు జరగవు. అలాంటి వాటిని నిషేధించడం కోసం అంటే ఆ చట్టం ఉద్దేశం ఏంటి, గిరిజన ప్రాంతంలోని వాళ్ళకున్న హక్కుల్ని కాలరాయకుండా ఉండేదాని కోసం గిరిజనేతలను ఆ ప్రాంతంలో నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టం. ఆ చట్టం ప్రకారం ఆ చట్టం ఉన్నప్పటికీ కూడా ఈరోజు గిరిజనేతలు అనేక వేలాది ఎకరాలు గిరిజనుల నుంచి ఆక్రమించుకొని వాళ్ళు అనేక వ్యాపారాలు కమర్షియల్ గా వాడుకుంటున్నారు. ఆదివాసులకు భూములు అంటే వ్యాపారం కాదు, అదొక జీవన వనరు, అది ఒక లైఫ్ స్టైల్ వాడుకుంటున్నారు. కానీ ఈ రోజు అది చిన్నాభిన్నం అయిపోయి ఈరోజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆ చట్టాన్ని రక్షించాల్సిన ప్రొసీడింగ్ ఆఫీసర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సార్ ఆ చట్టం మీద అవగాహన లేక ఆ చట్టానికి లోబడి తీర్పులు ఇవ్వకుండా గిరిజనేతలకే అనుకూలంగా తీర్పులు ఇచ్చే పరిస్థితి ఉంది. గిరిజనేతలకే అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ గిరిజనులకి భూమి మళ్ళీ రీయాసం చేయమని చెప్పేసి ఏదైనా ఆర్డర్ ఇచ్చినా కానీ కింది స్థాయి అధికారులు ఎవరైతే తహసీల్దార్లు దాన్ని అమలు చేయకోకుండా గిరిజనేతలకి హైకోర్టుకి వెళ్ళేసి వాళ్ళకి మళ్ళీ స్టే తీసుకొచ్చి దానికి పూర్తిగా సహకారం తీసుకుంటూ అది అవినీతికి పాల్పడుకుంటూ ఈ విధంగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏజెంట్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో మొత్తం ఒక భద్రాచలంలోనే కాదు అన్ని జిల్లాల్లో జరుగుతున్న పరిస్థితి. ఇవన్నిటికి వీటి మీద ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ వేదిక నిర్దేశించి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో సూట్ వ్యాలీ దావా వాల్యూ ఇంకోటి గిరిజనేతల యొక్క అంశాన్ని తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మేము ఆదివాసులుగా షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఉంటున్నాం. ఆ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చే పరిస్థితి రాదు, ఆలోచన కూడా మాకు రాదు. బయట వచ్చి ఇక్కడ మాకు ఎకరాల భూమి కావాలని మేము ఎక్కడ డిమాండ్ చేయలే. కానీ ఈరోజు 1672 మంది దాంట్లో ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక మంత్రి నుంచి సుమారుగా 250 మంది సుప్రీంకోర్టు మెట్లెక్కారు భూమి ఆక్రమించుకునే వాళ్ళు. ఈ విషయాన్ని బయట తీసుకుని మాట్లాడుతున్నాం. అలా యూనివర్సిటీ అంటే వాస్తవానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. దాంట్లో ఆర్టికల్ 19 సబ్-1 సబ్-C అని ఉంటుంది. ఇది క్లియర్గా చెప్తా ఉంది, ట్రైబల్స్ నివసించే ప్రాంతాల్లో ఇతరులు అడుగు పెట్టడానికి వాళ్ళ యొక్క సమ్మతి అవసరము, వాళ్ళ యొక్క సమ్మతి లేకుండా ఆ ప్రాంతానికి మీరు రావడం కుదరదు అని చెప్పేసి ఒక ప్రాథమిక హక్కు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వాలే ఆ ప్రాథమిక హక్కుని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసేసి నిర్వీర్యం చేస్తున్నాయి. దానివల్ల ఏజెన్సీ ప్రాంతంలో మైగ్రేషన్ పెరిగింది. గిరిజనేతలు అక్కడ బతకడానికి వచ్చేసి మా మంచితనాన్ని సొమ్ము చేసుకొని మా భూమిని ఆక్రమించి ఈరోజు వాటి మీద హక్కులు కావాలని సుప్రీంకోర్టు ఎక్కడం జరిగింది. దీన్ని మేము ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. గతంలో 0 నెంబర్ 3 కూడా షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో గిరిజనేతలు వచ్చి పనిచేయడానికి సుముఖంగా లేదు అని చెప్పేసి అక్కడున్న ఆదివాసులకి ఉద్యోగాలు ఇప్పించేసి వాళ్ళ పిల్లలకు వాళ్ళు చదువు చెప్తే వాళ్ళు కూడా చదువులో ముందుకు వస్తారని చెప్పి జీవోలు తీసుకొస్తే వాటి మీద కూడా ఏజెన్సీ ప్రాంతంలో నివాసం లేని ఒక వ్యక్తి సుప్రీంకోర్టు మెట్లెక్కితే బద్దమ్మలాగా ఉన్న ఇక్కడ ప్రభుత్వాలు 18 సంవత్సరాల ఆ కేసు మీద కౌంటర్ వేయకపోవడం మూలంగా ఈరోజు మేము చాలా నష్టపోయినాం. ఈరోజు నాకు ఆ జీవో లేదు, ఆ జీవోని చట్టం చేద్దామన్న దృక్పథం కూడా
ఆనాడున్న ప్రభుత్వాలకి ఈనాడున్న ప్రభుత్వాలకు లేదు. గత ప్రభుత్వం ధరణి పేరుతో మా భూములు చాలా వరకు కొలగొట్టే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్న చట్టాన్ని కూడా చాలా వరకు కొలగొట్టే ప్రయత్నం చేసింది, తీసుకున్నారు కూడా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా భూభారతి పేరు చెప్పేసింది. మేమందరం కూడా రిప్రజెంట్ చేశాము. షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించిన ప్రాంతం ఈ రాష్ట్రంలో మిళితమైంది కాబట్టి మీరు అధికారుల ద్వారా చేయించే చట్టాలు ప్లేన్ ఏరియాకి సంబంధించిన చట్టాలకు కలిపి చేయడం వల్ల షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న ఆదివాసీల భూములకు ఆదివాసీల హక్కులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని సవరణ చేసి ప్రత్యేకమైన ఆ పోర్టల్ దీనికి పెట్టేసి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని గత 2 సంవత్సరాల క్రితం భూభారతిని ఎప్పుడు చెప్పారు అప్పుడే నేను చెప్పడం జరిగింది. కానీ అది జరగలేదు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము వేసుకుని ముందుకు వస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీని వేసేసి షెడ్యూల్డ్ ఏరియాలో భూ బదలాయింపు ఎట్లా జరుగుతూ ఉంది, ఎందుకు జరుగుతూ ఉంది, అసలు వాళ్ళకున్న చట్టాలు ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళ భూమి అన్యాక్రాంతమై వాళ్ళు భూముల కోసం కొట్లాడుతున్నారు అనే దాని మీద ఆ కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీని కూడా అమలు చేసే స్థితిలో ఈ రోజున ప్రభుత్వాలు లేవు. ఆనాడు ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. సో దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. మాకున్న జీవోలు, ఈ జీవోలని చట్టం చేయాలంటుంది. ఇంకొకటి ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాన్ని పరిపాలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు. దీన్ని పరిపాలించాలంటే ఇక్కడ రాష్ట్ర గవర్నరు, అక్కడ రాష్ట్రపతి. మా ఆడిబిడ్డని అక్కడ పెట్టేసి ఈరోజు ఆ ప్రభుత్వం ఆ భూములు మొత్తాన్ని కూడా నాశనం చేసేసింది. అడవులు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి అప్పచెప్తూ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో ఈరోజు ఆదివాసీలను మీకు ఇక్కడ కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, మీరు ఉండడానికి లేదని చెప్పేసి మా మెడలు పెట్టి నెట్టేస్తున్నా. కానీ ఏ సమాజం కూడా దీని మీద స్పందన చేయలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా వీటి మీద స్పందన చేయలేదు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము భారతీయులమే. అసలు భారతదేశమే ఆదివాసులు అంటే ఎక్కడి నుంచో వచ్చిన ఉత్తర భారతీయులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఇక్కడున్న వాటిని మొత్తం కూడా దోసుకుని పోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ మేము ఈరోజు విద్యావంతులమైన మేమందరం కూడా మా హక్కుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము మీ అందరి ముందుకు వచ్చేసి మా ఆవేదనను తెలియజేసుకుంటున్నాం. సివిల్ తగాదాలు ఎవరు పరిష్కరిస్తే బాగుంటది, క్రిమినల్ తగాదాలు ఎవరు పరిష్కరిస్తే బాగుంటది అని ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు విస్తృతంగా రాష్ట్రమంతా పర్యటించి చర్చించి మీటింగ్లు పెట్టి గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలతో కూడా సంప్రదింపులు చేసి రెవెన్యూ అధికారులతోటి గిరిజన అధికారులతోటి గిరిజన సంఘాలతోటి మాట్లాడుకొని క్షేత్రస్థాయికి వెళ్ళి, నాకు తెలిసి వాళ్ళు ఆదిలాబాద్కి వెళ్ళారు, రంపచోడవరం వెళ్ళారు, ఉట్నూరు వెళ్ళారు, అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో క్రిమినల్ జ్యూరిడిక్షన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పని లేదు. ఆ రికమెండేషన్ అయిపోయింది, అమల్లోకి వచ్చింది, క్రిమినల్ కోర్ట్స్ వచ్చినాయి. సివిల్ తగాదాల గురించి 2 మాటలు చెప్పారు. ల్యాండ్ తగాదాల గురించి, ముఖ్యంగా ఎల్టీఆర్ కి సంబంధించిన కేసుల గురించి, సివిల్ తగాదాల గురించి ఏం చెప్పారు అంటే, ఒకటి, ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకమైన మెకానిజం ఉండాలి కేసుల పరిష్కారానికి, వీలైతే స్పెషల్ ట్రిబ్యునల్ అని ఏర్పాటు చేయండి అని రికమెండేషన్. ఎవరు ఉండాలి స్పెషల్ ట్రిబ్యునల్లో? కొంత చట్టం తెలిసిన వాళ్ళు, రెవెన్యూ పరిపాలన, ఏజెన్సీ పరిపాలన మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఏజెన్సీ ప్రాంత గిరిజన సమస్యల మీద అర్థం చేసుకునే వాళ్ళని మెంబర్లుగా పెట్టుకుంటూ వీలైన ఎక్కువ చోట్ల స్పెషల్ కోర్ట్స్ పెట్టండి అని ఒక రికమెండేషన్ ఆ కమిటీ చేసింది. ఇప్పుడు మనం స్పెషల్ కోర్ట్స్ ఇప్పటిదాకా పెట్టలే. అది పెట్టకపోగా మనం ఉన్న మొబైల్ కోర్టును కూడా రద్దుపరిచాం. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ పాత వ్యవస్థకి వెళ్ళిపోయాం. ఇప్పుడు వ్యవస్థకి ఇంతకు ముందు మొబైల్ కోర్టు 1990లో పెట్టడానికంటే ముందు ఏదైతే వ్యవస్థ ఉందో అక్కడికి తిరిగి వెళ్ళాం. ఇప్పుడు మొబైల్ కోర్ట్స్ లేని చోట కూడా ఏం జరుగుతుంది, సివిల్ తగాదా అదే ఆర్డీఓ పరిష్కారం చేస్తాడు, ల్యాండ్ తగా అదే పరిష్కారం చేస్తాడు. ఇప్పుడు ఇది సమస్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ తగాదాల పరిష్కారం కోసం ఏమి చేస్తే బాగుంటుందని మనం చర్చ చేయాలి. ఇప్పుడు నేను దేని నుంచి మాట్లాడాలి, ఇది ఉండాలి అది ఉండకూడదు అనే మాట ఇంక నేనే మాట్లాడాల. నేను ఈ తెలంగాణ సమాజాన్ని 22 సంవత్సరాలుగా భూమి హక్కుల మీద పనిచేసిన వ్యక్తిగా, విస్తృతంగా గిరిజన ప్రాంతంలో పనిచేసిన వ్యక్తిగా, నేను నల్సార్ నుంచి లా పట్టా తీసుకుని వచ్చినాక మొట్టమొదటి కేసు ఫైట్ చేసింది ఆదిలాబాద్ జిల్లా ఒక గిరిజన మహిళది మంకుబాయి. ఆ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ కోర్ట్స్ లో పోయి లా స్టూడెంట్స్ ని పెట్టి అధ్యయనం చేయించి గిరిజన తరపున అప్పీల్ వేయించాము. గిరిజన ప్రాంతాల్లో సిఆర్పీలను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని, పారాలీగల్స్ అని పెట్టి చాలా కార్యక్రమాలు జరిగినాయి. గిరిన్యాయం అనే ఒక కార్యక్రమం తీసుకొని సమస్యల పరిష్కారం చాలా పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్తున్నానంటే, ఈ రోజున గిరిజన ప్రాంతాలలో ఉంటున్న ఆదివాసీ మిత్రులకి, ఆదివాసీ కుటుంబాలకి
సివిల్ తగాదాల విషయంలో సత్వర న్యాయం జరగాలి అంటే ఒక భిన్నమైన యంత్రాంగం అక్కడ ఉండాలి. దాని గురించి మనం ఆలోచన చేయాలి. మొబైల్ కోర్ట్స్ విషయం మళ్ళీ వద్దాం. కానీ ఏది పెట్టినా సత్వర న్యాయం అందే విధంగా ఉండాలి ఒకటి. రెండోది, అది జరిగేంత వరకు ఇప్పుడున్న వ్యవస్థని గనక ఆకస్మికంగా తొలగించినట్లయితే ఆ కేసులన్నీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అవి వెంటనే పరిష్కారం అవుతాయా? ఈ మిత్రులందరూ కోరుకునేది ఏంటంటే దీర్ఘకాలికంగా ఏముండాలో ఆలోచన చేద్దాము. ఆ నిర్ణయం తీసుకొని ఆ ఏర్పాటు జరిగేంత వరకు ఇప్పుడున్న మొబైల్ కోర్టు కొనసాగించడం మంచిది. అక్కడ మాత్రమే కాదు, వీలైతే ఉట్నూరులో ఒకటి, ఏటునాగరంలో ఒకటి, అచ్చంపేటలో కూడా ఇక్కడ అవసరం ఆ మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏర్పాటు చేసినట్లయితే కేసులు పరిష్కారం అవుతాయని ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తా. మరి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ప్రభుత్వం ఈ జీవోని? 1990లో తీసుకొచ్చిన జీవోని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే, ఒక తీర్పులో గౌరవ హైకోర్టు ఒక 20 ఏళ్ల కింద ఒక తీర్పులో ఏం చెప్పారంటే, మీరు ఏ జియో ప్రకారం అయితే మొబైల్ కోర్టుల ఏర్పాటు చేశారో ఆ జియోకి నిర్ణీత కాల పరిమితి ఉంది. మీరు 1 సంవత్సరం కోసం ఏర్పాటు చేశారు, మళ్ళీ ఒక 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. కాల పరిమితి దాటిపోయినాక కొనసాగుతుంది కాబట్టి ఆ మొబైల్ కోర్ట్స్కి వాల్యూ లేదు అని ఒక మాట చెప్పారు. రెండోది, మొబైల్ కోర్టులో ఉన్న వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ కాదు కదా, జ్యుడిషియల్ పర్సన్స్ కాదు, చట్టాలు తెలిసిన వాళ్ళు కాదు, రెవెన్యూ అధికారులనే మొబైల్ కోర్టులో పెడుతున్నారని. రెండో మాట కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మీరు ఏజెన్సీ కోర్ట్స్కి పోయినా మళ్ళీ అదే ఆర్డీఓలు తీర్పిస్తారు కాబట్టి. ఇక్కడ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులో టెక్నికల్ అంశం మీద వెళ్ళిందే తప్ప దీని ఇతర లోతుపాతుల చర్చ ఇక్కడ జరగల. కేవలం టెక్నికల్ రీజన్ ఏంటి? జియోల కాల పరిమితి ఉంది కదా, కాల పరిమితి దాటిపోయింది కాబట్టి మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసి ఉండాల్సింది అంటే ఆ జియోని ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు. ఆ జియోలో ఇంకేమైనా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నట్లే దాన్ని అధిగమించడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏదో చాలా విస్తృతంగా చర్చ జరిగి తీసుకున్న నిర్ణయం లాగా కనిపించలేదు, అదే మన మిత్రులు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో నా దృష్టిలో ఒక లాయర్గా 22 సంవత్సరాల పాటు గిరిజన కుటుంబాలతో పనిచేసిన వ్యక్తిగా తెలంగాణ సమాజం ముందు 2 అంశాలు ఉంచుతున్నా మీ ద్వారా. ఒకటి, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో భూమి తగాదాలు, సివిల్ తగాదాలకి మొబైల్ కోర్టును తాత్కాలికంగా కొనసాగించుకుంటూ దీర్ఘకాలంలో ఎలాంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది? స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటమా, సివిల్ కోర్టుని అక్కడ ఏర్పాటు చేయటమా, ఇంకొక నిర్ణయం జరగాలి, దీని మీద ఆలోచన జరగాలి. 2, అప్పటి వరకు తాత్కాలికంగా ఇప్పుడున్న వెసులుబాటుని కొనసాగించుకుంటూ ఉండాలి. 3వది, ఏ కోర్టు పెట్టినా, ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినా, ఇంకేం చేసినా గిరిజన ప్రాంతాల్లో ఆ రైతులకి, ఆ గిరిజన కుటుంబాలకి తగిన ఉచిత న్యాయ సహాయం అందించగలిగితేనే ఆ కోర్టులో న్యాయం చేసుకోగలుగుతారు. మీరు కోర్టు ఏర్పాటు చేశారు కరెక్టే, అదో దరఖాస్తు పెట్టుకోవడానికో, అది కోర్టు ఫీజు కట్టుకోవడానికో, లాని కూడా పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళకి ఏం చేయాలి? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రతి పౌరుడికి న్యాయం పొందే హక్కు ఉంది. ఎవరు కూడా ఆర్థిక కారణాల వల్లనో మరో కారణాల వల్లనో అన్యాయానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకోసమే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చింది. గిరిజనులకి ఉచితంగా న్యాయసాయం ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఐటీడీఏలో ప్రత్యేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాల ద్వారా గిరిజనులకి ఉచితంగా న్యాయసాయం అందే ఏర్పాటు మనం చేయాలి. ఇది మొబైల్ కోర్టుకు సంబంధించిన అంశం. ఇంకొకటి, మిత్రులు ఇక్కడ భూమి సమస్య, భూభారతి గురించి కూడా మాట్లాడారు కాబట్టి 2 ముక్కలు చెప్తా. భూభారతి చట్టం ఏదైతే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ చట్టం చాలా స్పష్టంగా ఉంది. గిరిజన చట్టాలకు లోబడే ఉంటుంది. గిరిజన ప్రాంతాలలో గిరిజన చట్టాలకు లోబడి ఎవరెవరికైతే చట్టబద్ధంగా భూమి ఉందో వాళ్ళకి భూభారతిలో పేరు ఉండాలి, పాస్బుక్ రావాలి. ఒకవేళ భూమి ఉండి రికార్డులకు వచ్చి పాస్బుక్ వచ్చి తప్పులుంటే గనక సరి చేసుకోవడానికి భూభారతిలో ఇప్పుడు అవకాశం దొరికింది. రాబోయే రోజులలో ఎక్కడైనా సరే ఎల్టీఆర్ చట్టాన్నో మరో చట్టాన్నో ఉల్లంఘించి గనక రికార్డులో వచ్చి ఉంటే గనక వాటిని తొలగించడానికి కూడా భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు భూభారతి చట్టంలో ఉచిత న్యాయ సహాయం అందించడానికి కూడా పథకం ఉంది. కానీ ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ఈ చట్టం అమలు కావాలంటే రెవెన్యూ యంత్రాంగం గ్రామానికి పోవాలి. సాధారణంగా మన మైదాన ప్రాంత మండలాలలో ఒక మండలంలో 15 గ్రామాలు 20 గ్రామాలు ఉంటే పెద్ద మండలం. కానీ ఏజెన్సీ ప్రాంతాలలో 80 గ్రామాలు 120 గ్రామాలు 160 గ్రామాలు ఉన్న ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. అక్కడ ఏం చేయాలో మేము పుట్టల భూపతి అని ఒక గిరిజన గ్రామంలో చేసి చూపించాం. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి అనే గ్రామంలో గిరిజన కుటుంబాల సహాయ సహకారంతో రికార్డులన్నిటినీ ప్రక్షాళన చేసి రీసర్వే చేసి రాళ్లు బాతాము. అది నేను స్వయంగా చేసిన కార్యక్రమం. ఆ తర్వాతనే బూరికాళ్ళ ప్రక్షాళన రాష్ట్రంలో మొదలైంది. నేను కోరుకునేది ఏంటంటే, సివిల్ సమస్య ఉంటే సివిల్ కోర్టులు పరిష్కరిస్తాయి.
క్రిమినల్ కేసులు నేరాలు ఏమైనా జరిగి ఉంటే క్రిమినల్ కోర్ట్స్కి వాటి అధికారం ఉంటుంది. నిన్న మొన్నటి దాకా అంటే 2004 సంవత్సరం వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ కేసులైనా క్రిమినల్ కేసులైనా రెవెన్యూ కేసులైనా రెవెన్యూ అధికారులే పరిష్కారం చేసేవాళ్ళు. కోర్టు వ్యవస్థ ఏజెన్సీ ప్రాంతంలో లేదు. సివిల్ కోర్టు చట్టం ఏజెన్సీ ప్రాంతానికి వర్తించదు. ఏజెన్సీ డిస్ట్రిక్ట్స్ యాక్ట్ అని 1874లో వచ్చిన చట్టం 1874 ఏజెన్సీ జిల్లాల చట్టం కింద 1924లో వచ్చిన ఏజెన్సీ రూల్స్ ప్రకారము పూర్తి అధికారాలు తహసీల్దార్కి, ఆర్డీఓకి, జిల్లా కలెక్టర్కి ఉన్నాయి. వాళ్ళే పరిష్కారం చేస్తారు. భూములకు సంబంధించిన రెవెన్యూ సమస్య అయినా, ఓ క్రిమినల్ తగాదా అయినా, ఓ సివిల్ తగాదా అయినా వాళ్ళే పరిష్కారం చేయాలి. దీని మీద 2000 సంవత్సరం 2004 ఆ 4 ఏళ్ల మధ్య కాలంలో చాలా కేసులు అయినాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, ఇది ఇలా అన్యాయం జరుగుతుంది, క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ కనుక మనం ఏజెన్సీ ప్రాంతాలు ఇవ్వకపోతే ఏజెన్సీ ప్రాంతానికి కూడా మైదాన ప్రాంతంలో వర్తించిన క్రిమినల్ చట్టాలను వర్తింప చేయకపోతే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, బెయిల్లో ఇబ్బందులు అవుతున్నాయి, జైళ్లలో దీర్ఘకాలం మగ్గిపోతున్నారు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో కూడా క్రిమినల్ కోర్టు ఉండాలి అని ఒక తీర్పు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ప్రొఫెసర్ కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చ అంతా అయిపోయినాక ఒక జీవో జారీ చేసుకుంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో క్రిమినల్ కోర్టులు ఎస్టాబ్లిష్ అయినాయి. 2004 నుంచి ఒక 22 ఏళ్ల కింద అప్పటిదాకా లేనట్టుగా రెవెన్యూ అధికారుల నుంచి క్రిమినల్ అధికారులను తొలగిస్తూ కొత్తగా కోర్టులు ఏర్పాటు చేసి కోర్టు పరిధిలోకి వచ్చింది. కానీ సివిల్ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏజెన్సీ కోర్టులకే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. రెండోది, రెవెన్యూ అధికారులే సివిల్ కోర్టు, రెవెన్యూ అధికారులే రెవెన్యూ చట్టాల కింద తీర్పులు ఇవ్వాలి, రెవెన్యూ అధికారులే సాధారణ పరిపాలన చూడాలి, రెవెన్యూ అధికారులే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎల్టీఆర్ చట్టాల కింద కూడా తీర్పులు ఇవ్వాలి. ఇన్ని పనులు అదే అధికారుల మీద ఉన్నాయి. వేల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్నాయి. కాబట్టి రెవెన్యూ కేసుల వరకు రెవెన్యూ అధికారుల దగ్గర ఉంచి ఈ సివిల్ అధికారాలు ఏవైతే ఉన్నాయో వీటి కింద వచ్చే కేసుల పరిష్కారం కోసం 90వ దశకంలో ఈ మొబైల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఒక జీవో వచ్చింది. ఒక 3 చోట్ల అలాంటి మొబైల్ కోర్ట్స్ వచ్చినాయి. అలా వచ్చిన కోర్టే భద్రాచలంలో ఉన్న ఒక మొబైల్ కోర్టు. దానికి ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో సత్వర న్యాయం అందాలి. రెవెన్యూ అధికారుల దగ్గరే ఈ అధికారాలు కూడా ఉంటే వాళ్ళు వారానికి ఒకసారి కోర్టు పెట్టగలుగుతారు, శనివారం తప్ప కోర్టులు జరగవు. వాళ్ళకి ఇతర పని ఒత్తిళ్లు ఉంటాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా ఒక మొబైల్ కోర్ట్ అని ఏర్పాటు చేస్తూ వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. ఇది రెండోది మనం అర్థం చేసుకోవాల్సిన. మొబైల్ కోర్ట్ నడుస్తూ ఉండే. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఓ 2-3 నెలల కింద గౌరవ హైకోర్టు ఒక ఉత్తర్వుని కోర్టు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వము భద్రాచలములో నడుస్తున్న మొబైల్ కోర్టుని రద్దుపరిచింది. రద్దుపరిచి ఏమన్నారు, ఏజెన్సీ చట్ట ప్రకారము ఈ అధికారాలన్నీ ఆర్డీఓలకి, తహసీల్దార్లకి, కలెక్టర్లకు ఉంటాయి ఆ భూమి విలువలను బట్టి. కాబట్టి ఇప్పుడు పెండింగ్ లో ఉన్న కేసులన్నీ మళ్ళీ ఏజెన్సీ చట్టాల కింద సంబంధిత ఆర్డీఓలకు పంపిస్తున్నామని ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఈ ఆర్డర్ పాస్ చేసిన నేపథ్యంలో మొబైల్ కోర్టులో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 8-9 వేల కేసులన్నీ కూడా సంబంధిత ఆర్డీఓలకు వెళ్ళినాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంఘాలు, గిరిజనుల తరపున పనిచేసే వ్యక్తులందరూ, ఈ గిరిజన అడ్వకేట్స్ అందరూ చెప్తున్న మాట ఏంటంటే, మొబైల్ కోర్టు రద్దు చేయటం వల్ల సత్వర న్యాయం ఇప్పుడు దక్కదు. ఎందుకంటే మళ్ళీ అదే రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళాలి, కాలయాపన జరుగుతుంది, ప్రొసీజర్లో ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేంత వరకు మొబైల్ కోర్టులని కొనసాగించండి అని వాళ్ళు కోరుతున్నారు. దీర్ఘకాలికంగా ఏం జరగాలి? మనం ఇప్పుడు రెండు అంశాలు గుర్తు చేసుకోవాలి. ప్రొఫెసర్ కృష్ణకుమారి గారి కమిటీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన శాఖ ఏర్పాటు చేసిందో, సివిల్ జ్యూరిస్డిక్షన్ గురించి, క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ గురించి కూడా వాళ్ళు చర్చించారు. ఒక 3 మెంబర్ కమిటీ, అందులో ఇంకొక 3 లాయర్లు ఉన్నారు. కృష్ణకుమారి గారు దానికి చైర్మన్ గా వ్యవహరించారు. ఛాయారతన్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాలలో సివిల్ తగాదాలు ఎవరు పరిష్కరిస్తే బాగుంటది, క్రిమినల్ తగాదాలు ఎవరు పరిష్కరిస్తే బాగుంటది అని ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు విస్తృతంగా రాష్ట్రమంతా పర్యటించి చర్చించి మీటింగ్లు పెట్టి గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలతో కూడా సంప్రదింపులు చేసి రెవెన్యూ అధికారులతోటి, గిరిజన అధికారులతోటి, గిరిజన సంఘాలతోటి మాట్లాడుకొని
క్షేత్రస్థాయికి వెళ్ళి, నాకు తెలిసి వాళ్ళు ఆదిలాబాద్కి వెళ్ళారు, రంపచోడవరం వెళ్ళారు, ఉట్నూరు వెళ్ళారు, అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో క్రిమినల్ జ్యూరిడిక్షన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పని లేదు. ఆ రికమెండేషన్ అయిపోయింది, అమల్లోకి వచ్చింది, క్రిమినల్ కోర్ట్స్ వచ్చినాయి. సివిల్ తగాదాల గురించి 2 మాటలు చెప్పారు. ల్యాండ్ తగాదాల గురించి, ముఖ్యంగా ఎల్టీఆర్కి సంబంధించిన కేసుల గురించి, సివిల్ తగాదాల గురించి ఏం చెప్పారు అంటే, ఒకటి, ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకమైన మెకానిజం ఉండాలి కేసుల పరిష్కారానికి, వీలైతే స్పెషల్ ట్రిబ్యునల్ అని ఏర్పాటు చేయండి అని రికమెండేషన్. ఎవరు ఉండాలి స్పెషల్ ట్రిబ్యునల్లో? కొంత చట్టం తెలిసిన వాళ్ళు, రెవెన్యూ పరిపాలన, ఏజెన్సీ పరిపాలన మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఏజెన్సీ ప్రాంత గిరిజన సమస్యల మీద అర్థం చేసుకునే వాళ్ళని మెంబర్లుగా పెట్టుకుంటూ వీలైన ఎక్కువ చోట్ల స్పెషల్ కోర్ట్స్ పెట్టండి అని ఒక రికమెండేషన్ ఆ కమిటీ చేసింది. ఇప్పుడు మనం స్పెషల్ కోర్ట్స్ ఇప్పటిదాకా పెట్టలే. అది పెట్టకపోగా మనం ఉన్న మొబైల్ కోర్టును కూడా రద్దుపరిచాం. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ పాత వ్యవస్థకి వెళ్ళిపోయాం. ఇప్పుడు వ్యవస్థకి ఇంతకు ముందు మొబైల్ కోర్టు 1990లో పెట్టడానికంటే ముందు ఏదైతే వ్యవస్థ ఉందో అక్కడికి తిరిగి వెళ్ళాం. ఇప్పుడు మొబైల్ కోర్ట్స్ లేని చోట కూడా ఏం జరుగుతుంది, సివిల్ తగాదా అదే ఆర్డీఓ పరిష్కారం చేస్తాడు, ల్యాండ్ తగా అదే పరిష్కారం చేస్తాడు. ఇప్పుడు ఇది సమస్య. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ తగాదాల పరిష్కారం కోసం ఏవి చేస్తే బాగుంటుందని మనం చర్చ చేయాలి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడాలి, ఇది ఉండాలి అది ఉండకూడదు అనే మాట ఇంక నేనే మాట్లాడాల. నేను ఈ తెలంగాణ సమాజాన్ని 22 సంవత్సరాలుగా భూమి హక్కుల మీద పనిచేసిన వ్యక్తిగా, విస్తృతంగా గిరిజన ప్రాంతంలో పనిచేసిన వ్యక్తిగా, నేను నల్సార్ నుంచి లా పట్టా తీసుకుని వచ్చినాక మొట్టమొదటి కేసు ఫైట్ చేసింది ఆదిలాబాద్ జిల్లా ఒక గిరిజన మహిళది మంకుబాయ్. ఆ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా గిరిజన ప్రాంతాలలో ఏజెన్సీ కోర్ట్స్ లో పోయి లా స్టూడెంట్స్ ని పెట్టి అధ్యయనం చేయించి గిరిజన తరపున అప్పీల్ వేయించాము. గిరిజన ప్రాంతాల్లో సిఆర్పీలు అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని పారాలీగల్స్ అని పెట్టి చాలా కార్యక్రమాలు జరిగినాయి. గిరిన్యాయం అనే ఒక కార్యక్రమం తీసుకొని సమస్య పరిష్కారం చాలా పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్తున్నానంటే, ఈ రోజున గిరిజన ప్రాంతాలలో ఉంటున్న ఆదివాసీ మిత్రులకి, ఆదివాసీ కుటుంబాలకి సివిల్ తగాదాల విషయంలో సత్వర న్యాయం జరగాలి అంటే ఒక భిన్నమైన యంత్రాంగం అక్కడ ఉండాలి. దాని గురించి మనం ఆలోచన చెయ్యాలి. మొబైల్ కోర్ట్స్ విషయం మళ్ళీ వద్దాం, కానీ ఏది పెట్టినా సత్వర న్యాయం అందే విధంగా ఉండాలి. ఒకటి. రెండోది, అది జరిగేంత వరకు ఇప్పుడున్న వ్యవస్థని కనుక ఆకస్మికంగా తొలగించినట్లయితే ఆ కేసులన్నీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు అవి వెంటనే పరిష్కారం అవుతాయా? ఈ మిత్రులందరూ కోరుకునేది ఏంటంటే, దీర్ఘకాలికంగా ఏముండాలో ఆలోచన చేద్దాము, ఆ నిర్ణయం తీసుకొని ఆ ఏర్పాటు జరిగేంత వరకు ఇప్పుడున్న మొబైల్ కోర్టు కొనసాగించడం మంచిది. అక్కడ మాత్రమే కాదు, వీలైతే ఉట్నూరులో ఒకటి, ఏటునాగరంలో ఒకటి, అచ్చంపేటలో కూడా ఇక్కడ అవసరం ఆ మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏర్పాటు చేసినట్లయితే కేసులు పరిష్కారం అవుతాయని ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తా. మరి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ప్రభుత్వం ఈ జీవోని? 1990లో తీసుకొచ్చిన జీవోని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే, ఒక తీర్పులో గౌరవ హైకోర్టు ఒక 20 ఏళ్ల కింద ఒక తీర్పులో ఏం చెప్పారంటే, మీరు ఏ జియో ప్రకారం అయితే మొబైల్ కోర్టుల ఏర్పాటు చేశారో ఆ జియోకి నిర్ణీత కాల పరిమితి ఉంది. మీరు 1 సంవత్సరం కోసం ఏర్పాటు చేశారు, మళ్ళీ 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. కాల పరిమితి దాటిపోయినాక కొనసాగుతుంది కాబట్టి ఆ మొబైల్ కోర్ట్స్ కి వాల్యూ లేదు అని ఒక మాట చెప్పారు. రెండోది, మొబైల్ కోర్టులో ఉన్న వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ కాదు కదా, జ్యుడిషియల్ పర్సన్స్ కాదు, చట్టాలు తెలిసిన వాళ్ళు కాదు, రెవెన్యూ అధికారులనే మొబైల్ కోర్టులో పెడుతున్నారని. రెండో మాట కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మీరు ఏజెన్సీ కోర్ట్స్కి పోయినా మళ్ళీ అదే ఆర్డీఓలు తీర్పిస్తారు కాబట్టి. ఇక్కడ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులో టెక్నికల్ అంశం మీద వెళ్ళిందే తప్ప దీని ఇతర లోతుపాతుల చర్చ ఇక్కడ జరగల. కేవలం టెక్నికల్ రీజన్ ఏంటి, జీవోల కాల పరిమితి ఉంది కదా, కాల పరిమితి దాటిపోయింది కాబట్టి మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసి ఉండాల్సింది అంటే, ఆ జీవోని ఎక్స్టెండ్ చేసి ఉండొచ్చు, ఆ జీవోలో ఇంకేమైనా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నట్లే దాన్ని అధిగమించడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా విస్తృతంగా చర్చ జరిగి తీసుకున్న నిర్ణయం లాగా కనిపించలేదు, అదే మన మిత్రులు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో నా దృష్టిలో ఒక లాయర్గా 22 సంవత్సరాల పాటు గిరిజన కుటుంబాలతో పనిచేసిన వ్యక్తిగా తెలంగాణ సమాజం ముందు 2 అంశాలు ఉంచుతున్నాం మీ ద్వారా. ఒకటి, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో భూమి తగాదాలు, సివిల్ తగాదాలకి మొబైల్ కోర్టును తాత్కాలికంగా కొనసాగించుకుంటూ దీర్ఘకాలంలో ఎలాంటి వ్యవస్థ ఉంటే బాగుంటుంది, స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటమా, సివిల్ కోర్టుని అక్కడ ఏర్పాటు చేయటమా, ఇంకొక నిర్ణయం జరగాలి, దీని మీద ఆలోచన జరగాలి. 2, అప్పటి వరకు తాత్కాలికంగా ఇప్పుడున్న వెసులుబాటుని కొనసాగించుకుంటూ ఉండాలి. 3వది, ఏ కోర్టు పెట్టినా
ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినా ఇంకేం చేసినా గిరిజన ప్రాంతాల్లో ఆ రైతులకి ఆ గిరిజన కుటుంబాలకి తగిన ఉచిత న్యాయ సహాయం అందించగలిగితేనే ఆ కోర్టులో న్యాయం చేసుకోగలుగుతారు. మీరు కోర్టు ఏర్పాటు చేశారు కరెక్టే, అదో దరఖాస్తు పెట్టుకోవడానికో అది కోర్టు ఫీజు కట్టుకోవడానికో లాని కూడా పెట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళకి ఏం చేయాలి? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రతి పౌరుడికి న్యాయం పొందే హక్కు ఉంది. ఎవరు కూడా ఆర్థిక కారణాల